ముందుగా జనతా మీడియాకు ధన్యవాదాలు. వాస్తవంగా గత 10 ఏళ్లలో కేసీఆర్ చేయలేనటువంటి పనులు ఈ 18 నెలలనే రేవంత్ రెడ్డి గారు సర్కారు చేయడం జరిగింది. అవి ఎట్లా అంటే ఏ విధంగా అంటే నా పేరు మొగిల్ నర్సయ్య. నేను గ్రామశాఖ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ. నేను 1993 నుంచి క్రియాశీలకంగా పనిచేస్తున్నా. ఇప్పటివరకు మీరు ఏమేమి పదవులు చేపట్టారు రాజకీయంగా కానీ పార్టీ పరంగా? రాజకీయంగా ఒక 2 సార్లు మా దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా చేసినాం. తర్వాత పార్టీకి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాం గ్రామంలో. సార్, మరి మీ ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయింది. మరి ఈ 18 నెలల్లో మీ ప్రభుత్వం నుంచి ప్రజలకు ఏం చేశారంటే మీరు ఏం చెప్తారు? వాస్తవంగా ఈ 18 అంటే సంవత్సరాల లోపల కేసీఆర్ 10 సంవత్సరాలు చేయనటువంటి పనులు ఈ 18 సంవత్సరాలనే 90% దాదాపు పూర్తి చేసినాం కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. అవేమి అంటే కళ్యాణ లక్ష్మి చెక్కులే కావచ్చు, రైతు బందే కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇయ్యనటువంటి హామీలను కూడా కొత్తగా సృష్టించి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. అది దాదాపు రైతులు కూడా మంచి సంతోషం కొద్దున్నారు. వాస్తవంగా రైతులకు మాత్రం పూర్తిగా న్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అదేవిధంగా కూలీలకు కావచ్చు, ఇంకా ఇతరత్ర పని వాళ్ళకు కావచ్చు, చాలామందికి కూడా దాదాపు 90% అందుబాటులో ఉండి గ్రామాలలో కూడా ఇప్పుడు చాలామంది అంటారు, అరే 10 ఏళ్లలో చేయలేని పని ఇవాళ, అరే కొత్త రేషన్ కార్డులు మొన్న ఇవ్వాలనే సమాచారం. 10 ఏళ్ళలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదండి కేసీఆర్ గారు. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఒక్కరు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇష్యూ చేయబోతున్నాం మేము. అది పార్టీ పరంగా చాలా మంచిగా ఉన్నది. పల్లెలలో కూడా పార్టీకి మంచి పట్టున్నది. కార్యకర్తలు కూడా సంతోషంగా ఉన్నారు. రైతులు కావచ్చు, కూలీలు కావచ్చు, ఇతర వ్యక్తులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు మా గ్రామంలో 22 ఇళ్ళు శాంక్షన్ అయ్యాయి. ఈ మొదటి విడతల 22కి 22 ఆల్రెడీ నిర్మాణంలో కొనసాగుతున్నాయి, పనులు నడుస్తూ ఉన్నాయి. ఇందిరమ్మ ఇళ్ళు చాలా మంచిగా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు కూడా లబ్ధిదారులు, వాళ్ళకు కూడా మంచి అది ఉన్నది, చేసుకుంటారు పనులు ఇందిరమ్మ ఇళ్ళు కూడా. ఓకే, ఇంకా త్వరలో మీకు ఇప్పుడు ప్రజెంట్ మీ ఎమ్మెల్యే గారు దాదాపు మా ఎమ్మెల్యే గారు నిజంగా నిత్యం మన పనులలో అభివృద్ధిలా ప్రజలలో ఉంటున్నారు. ప్రతి నిత్యం అసలు ఆయనకు రెస్ట్ తీసుకుంటున్న లేదా మా ఎమ్మెల్యే గారు. కానీ ప్రజలకు ఏ ఆపద వచ్చినా, ఏ ఊళ్ళో కానీ, చొప్పదండి నియోజకవర్గంలో ఏ ఊళ్ళో చూసుకున్నా సత్యమన్న అంతే. ఇక వారికి అభివృద్ధి లక్ష్యంగా ప్రజలే ఆయనకు ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాడు. ముందుగా జనతా మీడియాకు ధన్యవాదాలు. నా పేరు బొక్కెన కిషన్. నేను గ్రామశాఖ అధ్యక్షుడిని. ఇంతకుముందు సింగిల్ విండో డైరెక్టరు, వార్డు మెంబరు, ఆదర్శ రైతును. నాకు ఓటకు వచ్చి నుంచి ఇప్పటివరకు నేను ఏ పార్టీ కోలే. అప్పటి నుండి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. ఈరోజు 10 సంవత్సరాల నుంచి మమ్మలను ఒక అంటరాని వారిగా చూసినారు కాంగ్రెస్ వాళ్ళను. అప్పటి నుండి ఇప్పటి వరకు తట్టుకుంటూ అందులోనే ఉండి ఇవాళ మా అభివృద్ధి కార్యక్రమాలు చూసి అందరు మా గారికి వచ్చి సలహాలు అడిగే పరిస్థితి వచ్చింది. అంటే ముందుగా మాకు మా సత్యమన్నకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా రేషన్ కార్డులు అనేది ఇప్పటివరకు రేషన్ కార్డు ఉన్న వాళ్ళు పిల్లలందరూ 2వ తరగతి 5వ తరగతి చదివేటోళ్ళకు కూడా పిల్లలకు రేషన్ కార్డులో నమోదు కాలే. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు పుట్టిన పిల్లలకు కూడా సన్న బియ్యం ఇస్తారు. ఒకప్పుడు బియ్యం కొనుక్కొని అక్కడనే అమ్ముకునే పరిస్థితి. ఇప్పుడు సన్న బియ్యం తీసుకొచ్చి ఒక్కొక్కరికి నెలకు 1500 చొప్పున, మనకు కరెంటు బిల్లు నెలకు 500, 1000 రూపాయల చొప్పున, ఇందిరమ్మ గ్రామంగా ప్రతి ఊరికి ఒక 25 ఇండ్లు లేని వారికి రుణమాఫీ, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, ఇవన్నీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో మాకు చాలా అభివృద్ధి కార్యక్రమాలు కనిపిస్తున్నాయి. ప్రజలందరినీ ఎవరిని మందలిచ్చినా ప్రతి ఇంటికి లబ్ధి పొందుతుర్రు. ప్రతి వారు మా ఎమ్మెల్యే గారు అయితే వాళ్ళు చనిపోయినా బతికినా కార్యక్రమాలు చేసినా ఒక్క పిలుపుతోటి సామాన్యమైన కార్యకర్త పోయి, తెలియని కార్యకర్త పోయి కూడా అన్న మా ఇంటికాడకి ఈ ఫంక్షన్ ఉంది అంటే 5 నిమిషాలు 10 నిమిషాలు టైం తీసుకొని వచ్చి కంపల్సరీ అటెండ్ అయిపోతున్నాడు. కాబట్టి మా ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సార్, ఇప్పుడు మరి 10 ఏళ్ళు మీరు కష్టపడ్డారు పార్టీ కోసం, మరి ఈరోజు అధికారంలోకి వచ్చింది. మరి పార్టీ యొక్క పనితీరు ఎలా ఉంది? మీ ఒక కార్యకర్తగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? పార్టీ యొక్క పనితీరు చాలా మంచిగా ఉంది కాబట్టి మాకు గర్వంగా ఫీల్ అవుతున్నాం.
మాకు కావాల్సింది మేము ఇవాళ తలెత్తుకొని తిరిగే పరిస్థితి మాకుంది. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంటు అంటేనే గర్వంగా ఉంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఏది మాట్లాడలేని పరిస్థితి ఉంది. వారికి నాలుక కింద ముళ్ళు ఇరికినట్టయింది. ఏది మాట్లాడాలన్నా ఏం చేయాలన్నా ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ కోసం గల్లెగిరి చెప్పే పరిస్థితి మాకు అందరు కల్పించినందుకు మా గవర్నమెంట్కు, మా ముఖ్యమంత్రికి, మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. మాకు సోనియా గాంధీ గారికి ముందుగా ధన్యవాదాలు. ఆమెకు మా మిగులు బడ్జెట్ కింద మాకు తెలంగాణ ఏర్పాటుకు పెట్టి మాకు తెలంగాణ ఇచ్చినందుకు అందరి తరపున మాకు ధన్యవాదాలు. ఈ మిగులు బడ్జెట్ను తీసుకుపోయి ఈ కాళేశ్వరం కానీ ఇవన్నీ ఈ లక్షల కోట్లు మింగి ఇవాళ అప్పుల గూబిలో దించి మాకు ఈ అప్పుల గూబిలో దించి మాకు గవర్నమెంట్ అప్పచెప్పినప్పటికీ ఇవాళ అవన్నిటిని సర్దుకుంటూ ఈ కార్యక్రమాల్ని ముందుకు సాగిస్తున్నందుకు రేవంత్ అన్నకు ధన్యవాదాలు. నా పేరు మేకల శ్రీకాంత్ యాదవ్, చొప్పదండి యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు, చొప్పదండి నియోజకవర్గం. ఇప్పుడు ముందుగా మన రేవంత్ రెడ్డి అన్నగారికి, మన చొప్పదండి ఎమ్మెల్యే సత్యమన్న గారికి ధన్యవాదాలు చెప్తూ, మన ప్రజాప్రభుత్వం చేస్తున్న అమలు పనులు ఇప్పుడు రేషన్ కార్డులు కానీ ఇంకా ఏంటంటే అప్పుడు జరిగిన పేపర్ లీకేజ్లో కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఎలాంటి విద్యార్థులు బలిదానాలు కోరారు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వ పాలనలో మా సంవత్సర కాలంలోనే ఒక 60,000 ఉద్యోగాలు మన యువతకి దక్కించడం జరిగింది. అలాగే ఇప్పుడున్న స్థానిక సంస్థల ఎలక్షన్లలో కూడా ఒక 20% యువతకి అవకాశాలు కల్పిస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఇంకో విధం ఏంటో చెప్పిందంటే ఈ 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ 1,00,000 రుణమాఫీ చేసిన పాపాన పోలేడు, అలాగే ఒక రేషన్ కార్డు మంచిన పాపాన పోలేడు. ఇప్పుడు వచ్చిన మన రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన సంవత్సరన్నర కాలంలోనే రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇళ్ళు కానీ ఇప్పుడు వచ్చే యువ వికాసం కూడా ముందులోనే అమలు చేయబోతున్నాడు. అలాగే ఇది ఈ బీజేపీ అండ్ బీఆర్ఎస్ కార్యకర్తలు ఓడ్చుకోలేక ఈ విమర్శలు చేస్తున్నారు. కానీ అభివృద్ధి ఏడుందనంటే మన రేవంత్ రెడ్డి సర్కార్లో ఇక్కడ మన చొప్పదానికి వచ్చి చూడండి, మా మేడిపల్లి సత్యమన్న ఏ విధంగా అభివృద్ధి చేస్తున్న ప్రజలతో పాటు నిరంతరం ప్రజలలో ఉంటూ అభివృద్ధికి మారుపేరు మా చొప్పదండి ఎమ్మెల్యే మా మేడిపల్లి సత్యమన్న గారు. సిగ్గు తెచ్చుకోండి మన బీజేపీ నాయకులారా, మా అభివృద్ధికి విమర్శలు చేస్తూ ఈ సంవత్సరాల కాలంలోనే ఒక 60,000 ఉద్యోగాలు మా రేవంత్ రెడ్డి సర్కారు ఇచ్చారు. ఈ మిగతా మూడు సంవత్సరాల లోపల ఇంకో 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ మిగతా 1,00,000 ఉద్యోగాలు రాబో మార్చి లోపల 1,00,000 ఉద్యోగాలు ఇస్తామంటూ రేవంత్ రెడ్డి సర్కార్ హామీ ఇవ్వడం జరిగింది. ఈయన 6 హామీలలో 80% పూర్తి చేశాడు. ఈ మిగతా హామీలు ఏమో ఉన్నాయో అవి త్వరలో పూర్తి చేయగలుగుతున్నాడు. స్థానిక ఎన్నికలలో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్తూ కాంగ్రెస్ పార్టీ జెండా ప్రతి గ్రామంలో ఎగరవేస్తామని చెప్పుకుంటూ వస్తున్నాము. నా పేరు అర్షనపల్లి సాయి కుమార్. నేను కొడిమ్యాల మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడా చేశాను. ఇప్పుడు జనరల్ సెక్రటరీగా చొప్పదండి కాన్స్టిట్యున్సీ యూత్ కాంగ్రెస్ చేస్తున్నాను. స్టార్టింగ్ నుంచి నేను కాంగ్రెస్లోనే కొనసాగుతున్నాను. ఇప్పుడు మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి యువతకి చాలా సంతోషంగా ఉంది, మరియు రైతులకు కూడా చాలా సంతోషంగా ఉంది. యువత విషయానికి వస్తే 60,000 ఉద్యోగాలతో చాలామంది ఇప్పుడు జాబ్స్ చేస్తూ చాలా హ్యాపీగా ఉన్నారు. రైతుల గురించి మాట్లాడితే 2,00,000 రుణమాఫీ ఏకదాటిగా మన కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నారు రైతులు కూడా. గతంలో చూసినట్టయితే ప్రతి ఒక్క రైతు ఆత్మహత్యలు చేసుకోవడం కానీ ఇతరత్ర వివిధ రకాలుగా ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడం కానీ ఇలా చేశారు. ఇప్పుడు ప్రతి ఒక్క రైతన్న కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. 2,00,000 రుణమాఫీ ఏకతాటిగా ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారు చేస్తా అని చెప్పి మాట తప్పకుండా ఖచ్చితంగా చేశారు. ఇంకా కొన్ని సవరణలు ఉన్నాయి, అవి కూడా పరిశీలించి మిగతా రైతులు కూడా చేస్తా అని కూడా హామీ ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఎవరైనా కార్యకర్త కాంగ్రెస్ ప్రభుత్వం నుండి కార్యకర్త ఎవరైనా మాట్లాడదాం అని అప్పుడు మేము ప్రతిపక్షం నుండి మాట్లాడదామని బయటకు వెళ్తే నోరులు మూపించి పోలీస్ స్టేషన్లలో వేయించడం ఇలాంటివి చాలా చేశారు. కానీ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న ప్రభుత్వంలో ప్రతిపక్షమైనా సరే ఎవరైనా సరే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి వాళ్ళు చెప్పుకోవడానికి
మీడియా ముందుకైనా ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరు వచ్చినా కూడా అలో చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ బాధ ఏందో తెలియాలి కాబట్టి, మన దాంట్లో తప్పేందో తెలియాలి కాబట్టి అలో చేస్తున్నారు. కానీ గత 10 సంవత్సరాలలో అయితే మేము చూసినట్టయితే 10 సంవత్సరాల పాలనలో మా యువత కానీ మా పెద్దలు ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడదామనే పరిస్థితి లేకుండే. ఎవ్వరు బయటకు వచ్చి ఏదైనా మాట్లాడదామంటే తీసుకుపోయి డైరెక్ట్ పోలీస్ స్టేషన్లో వారిస్తుండే, అట్లాంటి పరిస్థితి ఉండే. ఇప్పుడు మన రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చినాక అందరు ఆల్ ఆర్ ఈక్వల్, ప్రతిపక్షంలో ఉన్నా సరే మనం వాళ్ళకి టైం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ బాధలు ఏంటి వాళ్ళ అనేది తెలుసుకొని వాటిని పరిశీలించి వాళ్ళకు తగిన న్యాయం చేస్తున్నారు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతుంది. 90% మనకు హామీలు అనేది అమలు అవుతున్నాయి. ఇంకొక 3.5 సంవత్సరాల్లో కూడా మిగతా హామీలు కూడా నెరవేర్చి మరో 5 సంవత్సరాలు కూడా 10 సంవత్సరాలు మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని తెలుపుతున్నాను.